మటన్ కూర ఎలా ఉంటుంది. రౌడీ సప్న అండ్ కోయిట్. ఈరోజు నేను మటన్ గోంగూర ఎలా ఉన్నదని మీరు అనుకోకండి. ఇక్కడ కోయిట్లో మాకు గోంగూర దొరకదు కాబట్టి తెచ్చుకుని ఉడకబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మాకు కావాల్సినప్పుడల్లా వేసుకోవడానికి. మీరైతే మన ఇండియాలో అయితే ఫ్రెష్గా ఉంటుంది కానీ ఫ్రెష్గా చేసుకోండి, కానీ నేను చేసినట్టుగా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు మటన్, అలాగే గోంగూర, కోసింది కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, నూనె కాగిన వెంటనే ఉల్లిపాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు బాగా తర్వాత అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. అవి ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోండి. మటన్ మగ్గింది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి, సరిపడా పసుపు, సరిపడా ధనియాలు జీలకర్ర పౌడర్, తగినంత కారం, సరిపడంత వేసుకోండి. మీరు అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత చూడండి, ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ పైకి వస్తుంది మగ్గి. తర్వాత వాటర్ పోసుకోండి, తగినంత వాటర్. మటన్ ఉడకాలి కదా, చూడండి వాటర్ అయితే నాకు సరిపోతాయి. మీకు ఎందుకు కావాలో చూడండి. ఇది అంత ముదిరిన మటన్ కాదు, అందుకే నేను సరిపడగా వేసుకున్నాను. గోంగూర నేను ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఇప్పుడు వాటర్లో నానబెట్టాను, నానింది. ఇది కొద్దిగా మటన్ ఉడికిన తర్వాత వేసుకోవాలి. కూర అయితే ఇలా ఇక్కడ దాకా రావాలి, ఇలా ఉడికేదాకాను. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా గోంగూర వేసుకుందాం. నేనైతే గోంగూర వేసుకున్నాను. చాలామంది గోంగూర అన్నదాన్ని ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటారు, అది పులుపు వచ్చేస్తుంది కానీ కూర అయితే టేస్ట్ ఉండదు. ఎప్పుడైనా సరే మనం తక్కువ గోంగూర వేసుకుని మటన్ ఎక్కువ వేసుకుని దాన్ని గ్రేవీగా ఎగరబెట్టుకు తినండి, చాలా బాగుంటుంది. మటన్ కూర అయితే తినాలనిపించగలిగా తింటారు. ఒక ప్లేట్ అన్నం తిన్న వాళ్ళు 2 ప్లేట్లు అన్నం తింటారు. మటన్ కూర దగ్గరగా రావాలి, ఇంకా దగ్గర అవ్వాలి కూర. ఎంత బాగా గ్రేవీ వస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది మటన్ గోంగూర కూర అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న కదా లైట్గా సిమ్లో పెట్టేస్తే గ్రేవీ బాగా వస్తుంది. కూర చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇది వైట్ రైస్లో వేసి తింటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైతే చేసుకోలేదో లైక్ చేయండి ప్లీజ్. ఓకే, బై ఫ్రెండ్.